హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొలుపులు వ్లాగ్స్లో డే 3కి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇదంతా కూడా మా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్, ఏం చేసాం ఎలా చేసాం అంతా కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఈ వ్లాగ్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అందరం కూడా అమ్మవారికి తలా ఒక కోడినైతే కోసుకున్నాము. ఇప్పుడు వంట చేసుకొని అయితే తినాలి. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి చేస్తే చాలా బావుంటుంది కదా! ఎంజాయ్‌గా. ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గరే మీట్ అయ్యేది ఇలాంటి కొలుపుల టైంలోనే కాబట్టి ఇంక అందరం కలిసి ఉంటాము. ఇంక అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మా పిన్నిలిద్దరు, మా మమ్మీ అందరూ కలిసి వంటకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చూసుకుంటున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా ఈ వీడియోలో అయితే పరిచయం చేస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా కొంతమందయితే మిస్ అయ్యారు, రాలేదు. ఇంకిక్కడ వంట చేస్తుందయితే మా తాతయ్య అనమాట. ఇంకా మా తాతయ్య, మా పిన్ని, మమ్మీ వాళ్ళందరూ కలిసయితే వంట అయితే చేశారు ఆ రోజు. ఆ రోజు ఓన్లీ చికెన్ ఇంకా బగారా రైసే చేశాము. ఎందుకంటే ఈవినింగ్ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇంకా ఎవరు ఉండరని చెప్పేసి చేయలేదు. ఇక్కడ మా మమ్మీ చికెన్‌లోకి కావాల్సిన కారం, పసుపు, ఉప్పు ఇంకా కొన్ని మసాలాస్ అవన్నీ యాడ్ చేసి ఇలా మిక్స్ అయితే చేస్తున్నారు. అందరం కలిసున్నాము కాబట్టి పనులన్నీ కూడా అందరం ఈక్వల్‌గా షేర్ చేసుకొని అయితే చేసుకున్నాము. చాలా బాగా అయిపోయింది తొందరగా. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే చేశాము అందరం కలిసి. ఇక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్న తనైతే మా సొంత బాబాయ్ వాళ్ళ వైఫ్ అన్నమాట తనైతే. ఇక్కడ చికెన్ మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్ పోసుకుంటూ అయితే అంతా కూడా అయితే చికెన్‌ని మొత్తం మిక్స్ అయితే చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చికెన్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. ఇంకా చికెన్ అయితే వండుతున్నారు ఇక్కడ అందరూ కలిసి. వీడియో స్టార్టింగ్‌లో ఒక మంచి ట్విస్ట్ ఉందనైతే చెప్పాను కదా! మా వాళ్ళందరికీ పారం కోడి అని చెప్పేసి నాటుకోడి అయితే పెట్టాము. ఇంక వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఫస్ట్ ఎవరు తిన్నారో కూడా చూపిస్తాను వీడియోలో చూడండి. మేమైతే ఫుల్ అంటే ఫుల్‌గా నవ్వుకున్నాము. ఆ పీసెస్ కొంచెం మెత్తగా ఉంటాయని చెప్పేసి అది తీసుకున్నారు. కానీ మేము ఇదేసేసరికి గట్టిగా ఉందని చెప్పి ఇంకేం చేయలేక పాపం తిన్నారు. ఇంకా ఎలాగో విలేజ్‌లో ఉన్నాం కాబట్టి విలేజ్ స్టైల్‌లోనే వంట చేసుకోవాలని చెప్పేసి ఇంకా కట్టెల పొయ్యి మీదనే అయితే వండుతున్నాము. ఒక పొయ్యి మీద చికెన్, ఇంకొక పొయ్యి మీద అయితే బగారా రైస్ అయితే చేస్తున్నారు. కొలుపులు వ్లాగ్స్‌లో ఇదేననమాట లాస్ట్ వీడియో. ఇదే ఫైనల్ వీడియో అనమాట. ఇంకా కొలుపులు వీడియోస్ అయితే ఏమీ లేవు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇలానే అందరం ఫ్యామిలీ కలిసినప్పుడు ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకైతే వెయిట్ చేయాలి. ఇంకిక్కడ మమ్మీ, డ్యాడీ, పిన్ని ఇంకా వీళ్ళందరూ కలిసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా నానమ్మ అయితే ఫోన్‌లో అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. నైట్ తీసినవి అవన్నీ కూడా. ఇంకా నైట్ వాళ్ళైతే రాలేదు. అందుకని చెప్పేసి ఫోన్‌లో అయితే చూస్తున్నారిక్కడ. ఇప్పుడు చూపిస్తాను చూడండి మా ఫ్యామిలీ అందరిని కూడా ఇప్పుడు పరిచయం చేస్తాను. ఇక్కడ కూర్చున్న అతనైతే మా తాతయ్య, సెకండ్ తాతయ్య, మా బాబాయ్. ఇతనైతే చిన్న బాబాయి. నేనిక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి కావాలనైతే అలా చేస్తున్నారు. తను మా చెల్లి వాళ్ళిద్దరు. తను ఎనకాల కూర్చున్న మా పిన్ని, బాబాయ్, ఇంకా నానమ్మ, తాతయ్య, మా బాబాయ్ వాళ్ళు, డ్యాడీ, మమ్మీ, పిన్ని వాళ్ళందరూ కూడా అయితే ఉన్నారు. ఇంకా కొంతమందయితే మిస్ అయ్యారు. వాళ్ళందరిని కూడా ఇంకా రాలేదు. కొలుపులకైతే వాళ్ళకి కుదరక రాలేదనమాట. ఇప్పుడు దాకా వంట చేసిందయితే మా తాతయ్య కదా! ఇప్పుడు నెక్స్ట్ అయితే మా డ్యాడీ అయితే వచ్చాడు వంట చేయడానికి ఇక్కడ. వంట ఎక్కడి వరకొచ్చింది, ఏందనైతే చూస్తున్నారు ఇక్కడ అందరూ కలిసి. ఒరిజినల్ వాయిసెస్ పెడదామనుకున్నాను. ఇంకా పిల్లలందరూ కూడా ఇంకా డీజే పెట్టుకొనైతే ఉన్నారు. ఇంకా సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అందుకని చెప్పి ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదు. మా చెల్లి, తమ్ముడు వాళ్ళకి ఇంకా టైమ్ పాస్ అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అటు ఇటు అయితే తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ, ఆడుకుంటూ అయితే ఉన్నారు. ఇక్కడ మా పిన్ని ఇంకా మా చిన్న చెల్లి అయితే హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఇలా అయితే టైమ్ స్పెండ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇప్పటిదాకా మా డ్యాడీ, తాతయ్య అయితే వంట చేశారు కదా! ఇప్పుడు మా మమ్మీ అయితే వచ్చింది వంట చేయడానికి అనైతే అనుకోకండి అస్సలు కూడా. ఏదో అలా ఒక చిన్న వీడియో తీసుకుందామనైతే వీడియో కోసం అయితే వచ్చి వంట చేస్తున్నట్టు యాక్షన్ అయితే చేస్తుంది ఇక్కడ. మా మమ్మీ తర్వాత నెక్స్ట్ మా పిన్ని కూడా వచ్చి అలానే యాక్షన్ చేసింది వంట చేసినట్టు వీడియో కోసం మా పిన్ని కూడా. ఫన్‌గా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి ఇంకా వంట కూడా అయిపోయింది. ఇక్కడ కోకోనట్ రైస్ ఇంకా చికెన్ అయితే చేశారు. ఇంకా ఈ ఫుడ్‌ని అందరికి కూడా సర్వ్ చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ, పిన్ని ఇద్దరు కలిసి అయితే సర్వ్ చేస్తున్నారిక్కడ. మా ఇంకొక పిన్ని అయితే అందరికి కూడా వాటర్ అయితే సర్వ్ చేస్తుంది బ్యాక్ సైడ్. మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వంట చేసి తినేసరికి టైం ఆఫ్టర్‌నూన్ 3:00 అయితే అయిందనమాట. ఫస్ట్ ఈ బాబాయే అన్నమాట స్టార్ట్ చేసింది నాటుకోడి అని చెప్పేసి. ఇంకా ఈ బాబాయ్ తర్వాత ఇంక అందరూ ఈ బాబాయిని నమ్మి అందరూ యేసుకొని తినేసరికి ఇంక అది జుట్టు కోడి. ఇంక షాక్ అయ్యారు అందరూ కూడా. టైం ఆఫ్టర్‌నూన్ 3 అయింది కాబట్టి ఇంక అందరికి ఆకలయ్యేసరికి ఇంకెక్కడి వాళ్ళు అక్కడ అందరూ ఫుడ్ తెచ్చుకొనైతే కూర్చొనైతే తింటున్నారు అందరూ కూడా. ఇంకిక్కడ వంట అయితే మేము ఇంక టెంపుల్ దగ్గరనే టెంపుల్‌కి సైడ్ కొంచెం ప్లేస్ ఉంటే ఇంక అక్కడనే వండుకొని ఇంక అక్కడనే అయితే తిన్నాము. ఇంక టెంపుల్ దగ్గరనే.
ఆ రోజే మేమందరం కలిసుండడం లాస్ట్ డే అని చెప్పేసి ఇంకా నైట్ కూడా హోటల్‌కి వెళ్ళైతే తిన్నాము అందరం కూడా. కానీ ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా అందరం ఉన్నాము. ఇంకా మర్చిపోయి అయితే వీడియో తీయలేదు. ఇంకిక్కడ నైట్ 7:30, 8:00 అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము. ఇంకా బండారి బొట్టు పెట్టించుకోవడానికైతే వచ్చాము టెంపుల్ దగ్గరికి. ఇంకా దేవరలో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే వస్తారు. ఇంకా బొట్టు పెట్టించుకోవడానికైతే. ఇంకిక్కడ మా డ్యాడీ వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకైతే డిస్కషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎన్ని డేస్ పెట్టుకోవాలి, ఏంటి అనైతే నెక్స్ట్ ఇయర్ కోసం అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో, ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.